నో 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 నో, ఇది మాత్రం అమ్మను. ఇది మహిమగల విగ్రహం, స్వయంభూ అంటారే అదనమాట. స్వయంభూ? స్వయంభూ బద్రీనాథ్ లో వెలిసింది. ఓహో. ఒకప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చి మనశ్శాంతి కోసం మానసరోవర్ వెళ్ళాను. దారిలో ఒక సాధు దాహంతో మూర్చపోతే మంచినీళ్ళిచ్చి బతికిచ్చాను. అంతే, స్వామి ప్రసన్నుడై నాకు ఈ విగ్రహాన్ని ప్రజెంట్ చేశాడు. ఆ రోజు నుంచి నా లైఫే మారిపోయింది. ఈ షాపు కట్టుకున్నాను, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాను, విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా నా బుజ్జి కన్నయ్య వల్లే. నా బుజ్జి కన్న, నా కన్నయ్య నేను వదులుకోలేను. ఇది తప్ప ఇంకేదైనా తీసుకెళ్ళండి. నాకు ఈ స్వయంభూయే కావాలి. నాకు 3 భార్యలు ఉంది, 6 సంతానం ఉంది. క్రికెట్ బెట్టింగ్ లో 25 lakhs అప్పు ఉంది. బాయ్ భాయ్, కష్టాల్లో ఉంది భాయ్. ముझे ఏ స్వయంభూ హీ చాహియే. అలా ఇవ్వకూడదు సేట్జీ. అసలు మ్యాటర్ వేరే ఉంది. రాజస్థాన్ నుంచి ఓ బాబా భక్తుడు కారులో వస్తాడు, ఆయనకు మాత్రమేమని మా సాధు మరీ మరీ చెప్పాడు. అర్థం చేసుకోరు. అరే భాయ్, मैं हूं वो राजस्थान वाला. देखो देखो राजस्थान रजिस्ट्रेशन, सबका मालिक एक है. अरे भाई, मैं हूं वो बाबा भक्त बनवरलाल. तू ही है बनवरलाल? मैं हूं बनवरलाल. वो राजस्थान से, हाँ? वो गाड़ी, वो बाबा भक्त. अरे वो तू, यही है बनवरलाल. वो बनवरलाल. हो शिरडी बाबा भक्त, वो राजस्थान का गाड़ी. हे कन्हैया, नू उन्नावయ్యా. बनवरलाल जी, लीजिए लीजिए, ये आपकी है. आओ मेरा नंदलाल, आओ मेरा नंदलाल, आओ मेरा नंदलाल. ఏంటి 100 రూపాయలా? వద్దు, అడగకూడదురా. మనకిస్తున్నాడా ఏంటి? ఆ దేవుడికి ఇస్తున్నాడు. గుర్తుందా? ఆ రోజు నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచిచ్చేశాను. ఇప్పుడు ఎంత సంపాదించాను. సేట్జీ కూడా అంతే. 100 ఇస్తే 200-300 సంపాదిస్తాడు. అరే, నాకు బంగారం ఉంది భాయ్, మేము ఇస్తాం, పూరా ఇస్తాం. కష్టం నష్టం మొత్తం తీరిపోవాలా. ఈ స్వయంభూ పక్కన పెట్టుకుని బెట్టింగ్ ఆడతాం. ఉంటాను భాయ్ సాబ్. ఇక్కడ ఉండకూడదు, వెనక్కి తిరగకుండా వెళ్ళండి. రాజస్థాన్. నమ్మినోడిని మోసం చేయడం తప్పేరా, కానీ మోసాన్ని నమ్మడం ఇంకా పెద్ద తప్పు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నా వ్యాపారానికి ఏ డాకా లేదు. కష్టాల గుండం వైపు భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ పసిపిల్లలు, మహిళలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ మొక్కులు తీర్చుకోవడానికి నిప్పుల పైన నడుస్తున్నారు. ఆ దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నారు. రే వద్దు, ఆ బొగ్గుల మీద పరిగెడితే కష్టాలు పోతాయట. నువ్వు ట్రై చేస్తావు ఏంటి? ఇది ఎక్కడ వెలిసిందో? ద్వారకా, శ్రీకృష్ణుడి జన్మస్థానం. అబ్బో, జై 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 సిద్ధ గురు. ఈ నిప్పుల గుండం విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇది ఎక్కడుందేంటి? ఆ మహాతల్లికి ఉన్న భక్తి వల్లనే మీరు చేసిన పాపాలన్నీ బ్యాలెన్స్ అయిపోతున్నాయి గురుగారు. భక్త కొడితే మొహం పగిలిపోద్ది. ముందు షాప్ మూసిరా. గోపాలరావు భాయ్, ఏంటి అసలు బాయ్? ఓ 4 రోజులు నా షాప్ కొంచెం చూస్తుండు భాయ్. ఎక్కడికి వెళ్తున్నా? కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను భాయ్. ఓసారి మక్కా వెళ్ళి అల్లా ఆశీస్సులు తీసుకుందామని. అసలం బాయ్, అల్లాకి ఇక్కడే దండం పెట్టుకుని ముందు నీ షాప్ బాగు చేయించుకోవచ్చు కదా. ముట్టుకుంటే పడిపోయేలాగుంది. సర్లే, ఇది ఉంచు ఉంచు. నువ్వు వచ్చే లోపల మీ పిల్లల్ని షాప్ బాగు చేయించమని చెప్పు. జాగ్రత్త వెళ్ళరా. భక్తులారా, ఆ భగవాన్, ఈ భగవాన్కి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఏంటో మీకు తెలుసా? ఆ పరమేశ్వరుడు రాత్రి నా కలలోకి వచ్చి ఈ భక్తులందరికీ వారి మోక్షానికి దారి చూపించమన్నాడు. అదిగో నా తపశక్తితో నేను రగిలించిన మోక్షగుండం, కష్టాల గుండం. దానిపై నడుచుకుంటూ వెళ్ళండి, మీ కష్టాలు దాటండి. జై 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 సిద్ధ గురు, జై సిద్ధ గురు, జై 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 జై. థ్యాంక్ యూ స్వామి. పిలవగానే నా నియోజకవర్గానికి వచ్చారు. మీ ఆశీస్సుల వల్ల ఈ భక్తుల అందరి ఓట్లు ఇక నావే. రాత్రి కలలో నేను స్వామివారు మీ గురించే మాట్లాడుకున్నాం. రాయుడు గారి నియోజకవర్గానికి వెళ్ళి యాగం జై సిద్ధేశ్వర, యోగం కలుగుతుందని చెప్పారు. స్వామి, యోగం అంటే ఉపయోగం నాయన. మీకా? ఉంటుందిలేండి. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే గురుగారు. జై 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 సిద్ధ గురు, జై సిద్ధ గురు, జై సిద్ధ గురు, సిద్ధ గురు, మీనాక్షి, సిద్ధ మోక్ష, గురు, వద్దు. రేయ్. సిద్ధ గురు, సిద్ధ గురు, సిద్ధ గురు, జై 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 సిద్ధ గురు, జై. ఆపరా నీ పాట. శాంతి శాంతి శాంతి. వినండి, అందరూ వినండి. ఇది మన సిద్ధేశ్వర్ మహారాజ్ గారి ఆదేశం.
నేనేం ఆదేశించాను నాయనా? భక్త మహాశైలారా, మన సిద్ధేశ్వర మహారాజు వారి పుట్టినరోజు వేడుకలకి కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేశాడు. వెన్న ముద్దలు ముద్దు ముద్దుగా లాగించేస్తున్నాడు. ఇది మన మహారాజు వారి తపఫలం. కదలండి, కన్నయ్యకి వెన్న పోసి పెట్టి ముక్తి కొట్టేయండి. మా ఆవిడ 1 కిలో వెన్న పెడితే 100 గ్రాములు తగ్గింది. ఆల్రెడీ ముక్తి అందవే. ఈ అద్భుతమైన అవకాశం కేవలం 1 గంట మాత్రమే. వెళ్ళండి, ముక్తి కొట్టేయండి. కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి, వెన్నపూసి పెట్టండి. అవకాశం వదులుకోవద్దు. భక్తులారా, భక్తులారా, మళ్ళీ రాది అవకాశం. భక్తులారా, భక్తులారా, ఎవరు వెళ్ళిపోమన్నారు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నేను చెప్తే కదా మీరు వెళ్ళిపోవాలి. అతను చెప్తే మీరెందుకు వెళ్ళిపోతున్నారు? చూడండి, ఆయన కూడా వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వాడెవడో నోటుకొచ్చినట్టు వాగితే పిల్లాడిని నిప్పుల మీద నడిపించేస్తావా? చాదస్తానికి కూడా హద్దు ఉండాలి. రా. అరే పాపి, ఆగరా! దేవుడు కోపం వస్తే ఏమైపోతావో తెలుసా? మనిషి కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేవుడి భయం నిన్ను నమ్మే భక్తుల మీద చూపించు. అరే అజ్ఞాని, మానవ కళ్యాణం కోసం తలపెట్టిన మహాయజ్ఞాన్ని భగ్నం చేస్తున్నావు. సృష్టితో పాటు పుట్టిన సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నావు. నువ్వు నాశనమైపోతావురా, నాశనమైపోతావు. స్వామి, రేయ్, నువ్వు దైవాన్ని డిస్టర్బ్ చేశావు. దైవం నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. అనుభవిస్తావు. పతనం పతనం. గడియలు లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. అట్ట కాదు గాని పలహారాలు అవి బాగా తిని ఇంటికెళ్ళి బజ్జో. వర్షం వచ్చేలాగుంది. వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత నాస్తికత్వం నశించి తీరుతుంది. నాస్తికత్వం నశించి తీరుతుంది. దేవుణ్ణి నమ్మని వాడు నాశనమైపోతాడు. దేవుణ్ణి నమ్మని వాడు నాశనమైపోతాడు. నాశనమైపోతాడు. ఇప్పుడే అందిన వార్త. దేశ నలుమూలల నుంచి కృష్ణుడు పాలు వెన్న సేవిస్తున్న మహిమాన్విత సంఘటనలు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెన్న తిను కృష్ణ, ప్లీజ్ కృష్ణ. మా నాన్న కదూ 0% కొలెస్ట్రాల్ వెన్న, నీ హెల్త్ కి మంచిది, ప్లీజ్. కృష్ణుడు వెన్న తింటున్నాడా అండి? లేదండి, 100% కొలెస్ట్రాల్ ఫ్రీ వెన్న అన్నా తినట్లేదు. మీ కృష్ణుడు వెన్న తింటున్నాడా? లేదమ్మా, భక్తుల తాకిడి ఎక్కువ అయ్యేసరికి తినడం మానేసినట్టున్నాడు. మావయ్య, నువ్వు చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. న్యూస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తవ్, శృతి. పుణ్యకార్యాన్ని పాడు చేసింది కాక ఎలా ఎగతాళి చేస్తున్నాడు చూడు. కళ్ళు పోతాయి. ఇవెక్కడ నమ్మకాలే? నిప్పుల మీద నడిస్తే పాపాలు పోతాయి అంటావు, ఏగతాళి చేస్తే కళ్ళు పోతాయి అంటావు. ఇలా ఎగతాళి చేయబట్టే భూకంపం వచ్చింది తెలుసా? వచ్చిందిలే భూకంపం. ఇంట్లో చెంబు కూడా కదలలేదు. బాబు గోపాలం, ఏంటి బాబు? మీ ఇంట్లో కృష్ణుడు వెన్నామన్నా తింటున్నాడా? ఆల్రెడీ 1 కిలో లేపేశాడు. మా ఇంట్లో తింటలేదయా. పొద్దున్నే తలస్నానం చేసావా? లేదే. మరి అదే మరి చేసి పెట్టు, లాగిచ్చేస్తాడు.